ఐదేళ్ల పాలనలో జగన్ కు రాష్ట్రాన్ని దోచుకోవడమే సరిపోయిందని టీడీపీ నేత బాలకృష్ణ ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను తుక్కుగా మార్చారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ పరిశ్రమను సేల్తో కలుపుతామని హామీ ఇచ్చారు. 3 పారిశ్రామిక సదస్సులు పెట్టి ఒక కంపెనీని తీసుకురాలేదని అన్నారు. ఇక్కడ 3 సదస్సులు పెట్టారు. వైజాగ్ లో పారిశ్రామిక సదస్సులు పెట్టారు. మేము అడిగాం, నేను ఒక శాసనసభ్యుడిని, ఏమయ్యా ఎంతమందితో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు ఎంఓయూ, అలాగే ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయి, ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి అని అడిగితే ఏం లేదు సమాధానం లేదు. దానికి ఇప్పటిదాకా లేదు సమాధానం. అవి అడగండి ముందు. ఆ పరిశ్రమలు మేమే, మీ హక్కు. అలాగే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ విశాఖ ఉక్కు మన హక్కు, అది తుక్కులో తయారైంది. రేపు దాన్ని మేము సేల్లో మర్జ్ చేస్తాము. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాంట్లో మేము దీన్ని మర్జ్ చేస్తాము. ఆ హక్కును పోగొట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.